ప్రతి మహిళా సాధికారత ఆత్మవిశ్వాసంతోనే మొదలవుతుంది. మరి ఆ ఆత్మవిశ్వాసాన్ని కల్పించేదెవరన్న ప్రశ్నల నుంచి తామే ముందుంటామని ప్రభుత్వం ముందుకొచ్చింది. మహిళలకు కొంచెం చేయూత ఇవ్వాలే గాని వారు అద్భుతాలు సృష్టించగలరని నమ్మి అవకాశమిస్తే నిజంగా ఒక వండర్ క్రియేట్ చేశారు. ఏ కుటుంబంలోనైనా ఆడబిడ్డ బాగుంటేనే ఇల్లు, పిల్లలు, ఆ కుటుంబం బాగుంటాయి. ఆ స్ఫూర్తికి ప్రభుత్వ చొరవ కలిసి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెట్రోల్ బంక్ పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే నడుస్తోంది. పెట్రోల్ సేల్స్ విమెన్, క్యాషియర్ దగ్గర నుంచి మేనేజర్ దాకా అంతా మహిళలే. ఇది నారాయణపేట్ జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో ఉంది. మహిళలు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారన్నటానికి ఈ బంకే నిదర్శనం. ఒక చిన్న ఐడియా, 2 కలెక్టర్ల ప్రోత్సాహం, చొరవ, ప్రభుత్వ సంకల్పం అన్నీ కలిశాయి. మహిళా శక్తంటూ ప్రపంచానికి చూపించేలా చేసింది. కేవలం పురుషులే చేయగలరు అనుకున్న పనుల్ని మహిళలు కూడా విజయవంతంగా నిర్వహించగలరు అని చెప్పేలా ఈ పెట్రోల్ బంక్ అందరికీ ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఒకటి ఏర్పాటవటం అదే తొలిసారి. నగర ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి మార్గాలు చాలానే ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల పరిస్థితేంటి? అయితే పొలం పనులకు వెళ్లటం, బీడీలు చుట్టడం, చిన్న చిన్న వ్యాపారాలు చేయటం అంతవరకే. కానీ ఈ పెట్రోల్ బంక్ నిర్వహణ అంతకు మించి. గతంలో ప్రభుత్వాలు మహిళా సమాఖ్యల విషయంలో ఒక దశ వరకే చొరవ చూపాయి. అయితే వారిపై నమ్మకముంచితే ఎంత పెద్ద బాధ్యతలనైనా నిర్వర్తిస్తారని నిరూపించారు. ఇన్నాళ్లు స్వయం ఉపాధి పొందే మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా స్త్రీనిధి రుణాలను అందిస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. కొత్త లోన్లతో పాటు ఇప్పటికే తీసుకున్న రుణాలతో ఏర్పాటు చేసిన వ్యాపారాల అభివృద్ధికి కూడా లోన్లిస్తున్నారు. అధికారులు, మహిళలు ఇప్పటి వరకు ఈ పరిధిని దాటే సాహసం చేయలేదు. కానీ తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన మహిళా సంఘం సభ్యులు మొదటిసారిగా పెట్రోల్ బంక్ నిర్వహణకు ముందుకొచ్చారు. మహిళలకు వ్యాపారం, ఉపాధిలో కొత్త అవకాశాల్ని వెతికే ప్రయత్నంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చూపిన చొరవతో ఇది సాధ్యమయ్యింది. అది ఎట్లా ఆలోచన వచ్చింది మాకంటే, ప్రతి మహిళలకు చిన్న చిన్నవే చేయాలి అనేది మాత్రం ప్రతి ఒక్కరు అనుకునేది. ఇంకా మేము కూడా పెద్ద స్థాయిలో చేయగలుగుతాం అనే ఆలోచనతోన, అంటే ఒకరి నుంచి ఒకరం అనుకున్నాం అన్నట్టు. అట్లా ప్రతి నెల మేము ఈసీ మీటింగ్ జరుపుకుంటాము. 28వ తారీఖు ప్రతి నెల ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం. అప్పుడు గతంలో ఉన్న కోయ హర్ష సార్, కలెక్టర్ గారు అటెండ్ అయ్యిండ్రు ఆ మీటింగ్కి. సార్ వచ్చినప్పుడు మీకు ఇంకేమన్నా చేయాలన్న ఆలోచనలు ఉన్నాయా అమ్మా అనేసి అడిగిండు. అడిగితే సార్ మాకైతే ఇట్లా పెట్రోల్ బంక్ ఆలోచన ఉంది, అది సక్సెస్ చేయాలని అనుకుంటున్నాము, మీరు సహకరిస్తే బాగుంటుందని సార్ని కూడా చెప్పినాం. సార్ ఏమన్నాడు, ఓకే సరే ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దామని సార్ కూడా ముందుకు వచ్చిండు మేడం. వచ్చిన తర్వాత మాకు గవర్నమెంట్ ప్లేసే 6 గుంటలు ఇచ్చిండ్రు. అప్పుడు మేము దాన్ని స్టార్టప్ చేసినాం. బీపీసీఎల్ ఈ బ్యాంకుని 1.23 కోట్ల రూపాయలతో నిర్మించగా 20 ఏళ్ల పాటు నిర్వహణకు జిల్లా మహిళా సమాఖ్యతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి డీల్ జరగటం తెలంగాణలోనే ఇదే మొదటిసారి. 35,000 లీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వ సామర్థ్యం ఉన్న ఈ మహిళా పెట్రోల్ బంక్ 24 గంటలు పనిచేస్తుంది. బంక్ నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. ఇందుకు అదనంగా ప్రతి నెల 10,000 రూపాయలు బీపీసీఎల్ ఈ సమాఖ్యకు అందిస్తుంది. బంక్ నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభిస్తోంది. పనిచేస్తున్న మహిళా సిబ్బందికి నెలకు 11,000 దాకా వేతనం అందుతోంది. మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే బంకులో, మహిళల బంకులో వేసుకొని పోతాము. ఎందుకంటే ప్యూర్ పెట్రోల్ దొరుకుతుంది కాబట్టి చాలా సంతోషం. అదేవిధంగా మన జిల్లాలో మొదటిసారిగా మహిళా సంఘాలతో
బంకులు నడిపించడం, అదేవిధంగా మహిళలు కూడా ఉపాధి కల్పించడం ద్వారా మన ప్రభుత్వానికి మరియు మన మహిళా అక్కలకు చాలా ధన్యవాదాలు. మహిళా పెట్రోల్ బంక్ ఆలోచన నారాయణపేట గత కలెక్టర్ కోయ శ్రీహర్షకు వచ్చింది. మీరు ముందుకొస్తే పెట్రోల్ బంకును ఏర్పాటు చేయిస్తానంటూ హామీ ఇచ్చారు. డిఆర్డీఏ ఆఫీస్ కు ఆనుకుని ఉన్న 6 గుంటల ప్రభుత్వ భూమిని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అలాగే జిల్లా మహిళా సమాఖ్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ బదిలీపై వెళ్లటంతో పెట్రోల్ బంక్ కల సాధ్యం కాదు అనుకున్నారు. అయితే ఆ తరువాత కలెక్టర్గా వచ్చిన సిక్తా పట్నాయక్ ఫైల్ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోనే తొలి మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. ఒక పాయింట్ ఆఫ్ ప్రైడ్ ఏమంటే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్ బట్ మేబీ త్రూఅవుట్ ద కంట్రీ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్ సెకండ్. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ యూనిట్స్ త్రూఅవుట్ ద కంట్రీ అని ఇట్లా మాకు తెలిసింది, అండ్ డెఫినెట్లీ ఫస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్. సో ఇట్ ఈస్ అ హ్యూజ్ పాయింట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. వై? బికాస్ నారాయణపేట జిల్లా అంటే కొంత రిమోట్ డిస్ట్రిక్ట్, కొంచెం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, బట్ ఒక ఎంటైర్ స్టేట్లో ఫస్ట్ పెట్రోల్ బంక్ టేకప్ చేయడం ఇట్ ఇస్ అ బిగ్ ప్రాజెక్ట్ ఫర్ అవర్ జిల్లా సమాఖ్య. ఫిబ్రవరి 21న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. రోజుకు సగటున 3,400 లీటర్ల డీజిల్, పెట్రోల్ అమ్మకాలతో ఈ బంక్ రోజుకు 18,000 రూపాయల దాకా యావరేజ్ గా కమిషన్ వస్తుంది. ఈ బంక్ లో పెట్రోల్ ధర ఇతర బంక్ల కంటే 21 పైసలు తక్కువ. పైగా ఈ ప్రాంతంలో నాణ్యతపై నమ్మకంతో ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే మీటర్ ట్యాంపరింగ్ భయం లేదు. పూర్తిగా మహిళా సంఘాలు, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న బంక్ కావటం ప్లస్ పాయింట్ గా మారింది. సేల్స్ పెరిగేలా చేసింది. నారాయణపేటలో స్టార్ట్ అయినప్పటి నుండి పెట్రోల్ బంక్ కూడా చాలా పబ్లిక్ చాలా ఎక్కువ వస్తున్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ ప్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, డెన్సిటీ అనేది మంచిగా ఉంటుంది, 75 అబవ్ ఉంటుంది. అందుకోసం డైలీ మేము ఇక్కడ వచ్చిన ప్రతిసారి ఇక్కడనే వేసుకుంటాం. దాదాపు ఇంతకుముందు నారాయణపేటలో మేము వాడుతుంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడనే వాడుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా మహిళా సమాఖ్య మహిళల అభివృద్ధి కోసము ఈ పెట్రోల్ పంపును వాళ్ళకు కేటాయించడం జరిగింది. సీఎం గారు వాళ్ళ చేతుల మీద ఈ పెట్రోల్ పంపును ఓపెన్ చేశారు. అప్పటి నుండి చాలా మంచిగా రన్ అవుతుందండి. 21 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయినాయి, 5.5 మంత్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మా దగ్గర మొత్తం ఫైనాన్షియల్స్ కూడా మేము ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మేము రివ్యూ చేస్తూ ఉంటాము. బికాస్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వాళ్ళకి కాన్స్టెంట్గా హ్యాండ్ హోల్డ్ చేయడం అండ్ గైడ్ చేయడం మన బాధ్యత. సో ఆల్మోస్ట్ 12 lakhs ఆఫ్ ప్రాఫిట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 12 lakhs ప్రాఫిట్ అంటే 23,87,000 వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది. అండ్ అవుట్ ఆఫ్ దాట్ 10 lakhs చేంజ్ వాళ్ళు కాస్ట్స్ కూడా బేర్ చేశారు. సో ఆఫ్టర్ ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్ 12 lakhs వరకు వాళ్ళకి ప్రాఫిట్ ఎర్న్ చేయడం జరిగింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ 6 months ఆఫ్ ఆపరేషన్ కాబట్టి మేము కాన్స్టెంట్గా అడ్మినిస్ట్రేషన్ నుంచి డిఆర్డిఓ నుంచి హ్యాండ్ హోల్డ్ చేస్తున్నాము. బట్ వాళ్ళకి మంచి ట్రైనింగ్ కూడా ఇచ్చాము, అకౌంట్స్లో ట్రైనింగ్ ఇచ్చాము, మేనేజ్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చాము. ఒక 10 members-కి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. 10 members-లో నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు, ఒకరు మేనేజర్ కూడా ఉన్నారు, అకౌంట్స్ పర్సన్ కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఫర్ దెమ్. అండ్ ఈ 6 monthsలో మేమే చూసాము, బికాస్ ఇట్ ఈస్ ఆన్ అవర్ వే. ఐ కీప్ గోయింగ్ దేర్ వన్స్ ఇన్ అ వైల్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఫ్రమ్ దేర్ ఇన్కమ్ అండ్ ఫ్రమ్ దేర్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. గతంలో జిల్లా మహిళా సమాఖ్య కింద వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పనులకు మించి పెట్రోల్ బంక్ నిర్వహణతో ఆదాయ ఆర్జనలో కొత్త చరిత్ర లిఖించారు. స్త్రీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి చూపారు. మరింత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇది ఇక్కడితో ఆగిపోయే ప్రయాణం కాదు, ఇంకా మరెన్నో విజయ శిఖరాలు అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సంఘంలోని మహిళలు చాలా వరకు గృహిణులు లేదా రోజువారీ కూలీలే. ఈ ప్రాజెక్టు ద్వారా అద్భుతమైన స్కిల్ ను అభివృద్ధి చేసుకున్నారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చంద్రకళ ఈ బంక్ నిర్వహణను చూస్తున్నారు. ఆదాయం ఎంత వస్తుందో అంతే రిస్క్ కూడా ఉంటోందంటున్నారు. అయినా సరే ఎదురీదుతాం, గెలుస్తాం, నిలబెడతాం అన్న ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది.
ఇప్పుడు డీజిల్ ట్యాంకరు వచ్చినప్పుడు అయితే కొంచెం రిస్క్ ఉంటుంది మేడం. ఇది ఎంత లాభం ఉంటుంది అంత రిస్క్ కూడా ఉంటుంది మేడం. అప్పుడు ఒక బాయ్ని అయితే పెట్టుకున్నాం మేడం హెయిర్ కోసము. డిప్ చెక్ చేయలే కరెక్ట్గా, డీజిల్ పెట్రోల్ చూడాలి, ఏ టైం కంటే ఆ టైంకి రావాలి మేడం. ఒక మేనేజర్ ఉందంటే ఆ బాధ్యత తీసుకోవాలని నైట్ 9 అయినా సరే 10 అయినా సరే అది చూసుకొని వెళ్ళిపోతాను మేడం. ఖచ్చితంగా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు నా డ్యూటీ. కానీ ఈ మన బంకు నడవాలంటే సేల్ ఆగిపోద్దని ఏ టైంలో అయినా ఆ టైంలో వచ్చి నేను ఇక్కడ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మేడం. పెట్రోల్ బంక్ లేనప్పుడు ఇందులో పనిచేసే వారి జీవితం మరోలా ఉండేది. ఒక్కొక్కరు ఒక్కో పని చేసేవారు. చేసే పనికి తగ్గ ఆదాయం వచ్చేది కాదు. ఒక్కోసారి ఉపాధి కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వీరి విజయంతో 15 ఆగస్టు రోజున బంక్ మేనేజర్ చంద్రకళను స్వయంగా ప్రధాని మోదీ ఆహ్వానించడం విశేషం. ఇది ఇప్పుడు ఇంత వరకు వచ్చింది, మరి స్టేట్లో పేరు వచ్చింది కాబట్టి మాకు 15 ఆగస్టుకు ఢిల్లీ పోయే అవకాశం కూడా వచ్చింది మేడం. నాకు మా సార్ కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు కొందరు మహిళలు 9-10 వరకు ఆఫీస్లో ఉంటే అదేం డ్యూటీ అని కూడా అంటారు కదా మేడం. కానీ మా సార్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు. నా కోసము ఊరు వదిలేసి ఇక్కడికే వచ్చి ఉన్నారు మేడం. హస్బెండ్ ఇక్కడికే వచ్చి తను అసలు ఊరు ఇడిచిపోయేవాళ్ళు కాదు. నా కోసం ఇప్పుడు రూమ్ తీసుకొని ఇక్కడనే ఉండి, ఇక్కడ ఇంత టైం అవుతుంది కదా అని ఇక్కడనే ఉండి నా హస్బెండ్ నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు మేడం. చాలా ఇప్పుడు నాకు నా హస్బెండ్కి 15 ఆగస్టు ప్రధానమంత్రి దగ్గరికి 15 ఆగస్టుకి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మేడం. మేడం గారు సెలెక్షన్ చేసింది. అంటే ఒక మహిళలు పెట్రోల్ బంకు నడిపి ఇట్లా ముందుకు తీసుకెళ్ళిండ్రు, ఎంతో కష్టపడి. మహిళలు దేంట్లో తక్కువ కదని తెలంగాణ నుండి 6 సెలెక్షన్ చేసిండ్రు మేడం. అందులో నేను ఒక్కదాన్ని మేడం. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంక్ నిర్వహణ మొత్తం మహిళలే చూసుకుంటారు. పెట్రోల్, డీజిల్ కోసం వచ్చేవాళ్లు మొదట్లో వేరేం పని చేస్తారు అనుకునేవారు. కానీ వారి ఓపిక, పనితీరు మహిళలను సగర్వంగా అందరి ముందు విజేతలుగా నిలబెట్టాయి. ఒకప్పుడు మాది మేము చేసుకోవాలన్నా కూడా కష్టం మేడం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా మంచిగానే ఉంది. ఈ ఉద్యోగం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పటి జీవితం కన్నా ఇప్పుడు చాలా బెటర్. చూసే మార్పులు అయితే అప్పుడు వేరే ఉండే మేడం, ఇప్పుడు అట్లేం లేదు. అప్పుడు ఇచ్చే గౌరవానికన్నా ఇప్పుడు బాగానే ఇస్తారు. అప్పుడు ఎవరు ఇవ్వకపోతుండ్రి, ఈ మీదేమి అన్నట్టు ఉంటుండ్రి. ఇప్పుడు అట్లా లేదు. మా భర్తతో కానీ మా వాళ్ళతో కానీ అప్పుడు ఎప్పుడు సమస్యలే. ఇప్పుడు అలాంటివి ఏం లేవు మేడం. ఈ జాబ్లో జాయిన్ అయిపోయిన నేను హాయిగా ఉన్నా. ఎవరు ఎంత ఎగతాళి చేసినా కుంగిపోకుండా అనుకున్నది సాధించారు, నిలబడ్డారు. తమ జీవితాల్లో మార్పు సాధించారు, గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రామీణ ప్రాంత మహిళల విజయం ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటారు. దీనికి ట్రైనింగ్ ఇచ్చిండ్రు ఒక 1 వీక్ మాకు. అంటే నేను 1 వీక్లో నేర్చుకున్నా. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా నేను చేయగలుగుతా అన్న ఒక థాట్ నాకు వచ్చింది, చేసిన. ఇంకా ధైర్యంతో ముందుకు వచ్చిన. రాదేమో అనే ఒక ఆలోచనతో ఉన్నా, అటు ఇటు ఆలోచనలో ఉండి జాయిన్ అయినా, కానీ సక్సెస్ అయింది. ఇంకా ఇంట్లో ఉండే కంటే బయటికి వెళ్ళి నేను డ్యూటీ చేస్తున్నా కదా అన్న ఒక గర్వకారణం నాకుంది. హ్యాపీనెస్ అనేది ఉంది, బాగుంది. ఇప్పుడు అంటే కొందరు ఆశ్చర్యపోతారు, కొందరేమో చిన్న చూపుతో చూస్తారు. అరే కొందరు ఏంటంటే మహిళలు పెట్రోల్ బంకుని నడిపిస్తున్నారంటే గ్రేటే కదా, మీరు గ్రేటేనమ్మా అని కొందరు అంటారు. కొందరేమో చులకనగా మాట్లాడతారు. ఇంకా అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఈవినింగ్ వరకు డ్యూటీ చేస్తున్నాం. ఇంకా అంటే కొందరు మీకు ఎట్లా ఉందమ్మా, ఇబ్బంది లేదా అని కూడా అడుగుతారు. ఇబ్బంది ఉంది, కానీ చేయాలనే చేస్తున్నాం. మాకు ఇదొకటి ఉపాధి కల్పించిండ్రు కదా, దాన్ని మేము కూడా మగవారితో సమానంగా డ్యూటీ చేయాలన్న ఒక ఆలోచన, దాని ద్వారా మేము చేస్తున్నాం. హ్యాపీనెస్ గానే చేస్తున్నామని ఉంది. ఈ ప్రయాణం పెట్రోల్ బంక్లతో ఆగేది కాదు. మహిళల ఆత్మవిశ్వాసం, స్త్రీ శక్తితో త్వరలో రైస్ మిల్లులను కూడా ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు నడుస్తున్నాయి. ఈ పెట్రోల్ బంక్ దేశవ్యాప్తంగా ఇతర మహిళా సంఘాలకు ఒక ప్రేరణగా నిలుస్తోంది. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా దేశ చరిత్రలో తొలిసారి 4000 మహిళా సంఘాలతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఎవరూ ఊహించని స్కీమ్. మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్టీసీలో అద్దె బస్సులు నడిపిస్తున్నాయి. ఒక్కటేమిటి, తెలంగాణ మహిళల్లో ఎన్నో విజయాలు. త్వరలో మరిన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. For more videos like this,
Subscribe Big TV channel.